ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోక్సభ ఎన్నికల వేళ రీసౌండ్ ఇస్తున్న వన్ అండ్ ఓన్లీ స్కామ్ ఇది. అందుకు కారణం ఎమ్మెల్సీ కవితను ఈడీ అత్యంత నాటకీయంగా అదుపులోకి తీసుకోవడం. అది కూడా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒక్కరోజు ముందు కావడంతో రాజకీయంగా ఈ విషయం రచ్చరేపుతోంది. కవిత అరెస్టును కమలం కాంగ్రెస్ కుట్రగా బీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్న ఆటగా కాంగ్రెస్ ఆరోపిస్తూ చేస్తున్న విమర్శలు రాజకీయంగా రచ్చరేపుతున్నాయి. ఇంతకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఏంటి? లోక్సభ ఎన్నికల వేళ అరెస్టు చేయడంలో రాజకీయ కోణం ఉంది అన్న ఆరోపణల్లో నిజమెంత? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాన్ని కుదిపేస్తున్న కవిత అరెస్ట్. ఢిల్లీ మద్యం స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఏంటి? కవిత అరెస్టు విషయంలో రాజకీయ కోణం నిజమేనా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో రాజకీయ వర్గాల్లో సంచలనమైంది. ఈ లిక్కర్ కేసు ఇప్పటిది కాదు, 2.5 ఏళ్ల నుంచి ఉంది. నెలల తరబడి జైల్లో మగ్గుతున్న నిందితులు ఉన్నారు. సౌత్ లాబీ నుంచి దాదాపుగా అందరూ అప్రూవల్ అయ్యారు. ఒక్క కవిత మాత్రమే పెండింగ్. చాలా రోజులుగా నోటీసులు ఇస్తున్నా సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ను కారణంగా చూపించి విచారణకు హాజరు కావడం లేదు. కేజ్రీవాల్ సైతం ఈడీ నోటీసులకు స్పందించకపోవడంతో ఈ కేసులో ఈడీ ఎప్పుడో ఒకప్పుడు యాక్షన్లోకి దిగుతుందనే అనుమానాలు బలపడ్డాయి. ఢిల్లీ సీఎం అరెస్టు ఎప్పుడైనా జరగొచ్చనే చర్చ దేశ రాజకీయాల్లో జరిగింది. కానీ సడన్ గా ఈడీ రూటు మార్చేసి తెలంగాణకు వచ్చింది. సౌత్ లాబీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను నాటకీయంగా అరెస్ట్ చేసి ఢిల్లీ కార్యాలయానికి తీసుకెళ్లింది. ఇక్కడ మొదలైంది రాష్ట్ర రాజకీయంలో అలజడి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కొత్తగా చెప్పడానికే లేదు. 2021 నవంబర్లో ఢిల్లీ సర్కారు నూతన మద్యం పాలసీ తెచ్చింది. ఆ పాలసీ ప్రకారం ప్రభుత్వాధ్వర్యంలోని మద్యం దుకాణాల్లో మద్యం విక్రయాలకు ప్రైవేటు వ్యక్తులకు పర్మిషన్ ఇచ్చింది. అర్ధరాత్రి కూడా విక్రయాలు జరిగేలా సడలింపులు చేయడంతో ప్రభుత్వ ఖజానాకు 27% లాభాలు పెరిగాయి. ఈ లాభాలే ఆ కొత్త పాలసీపై అనుమానాలు కలిగేలా చేశాయి. లైసెన్సు హోల్డర్లకు ప్రయోజనాలు కల్పించారని లైసెన్సుల ఫీజు తగ్గించడం లేదంటే మాఫీ చేయడం వంటివి జరిగాయని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు నివేదిక అందింది. ఈ మొత్తం వ్యవహారంలో మనీ లాండరింగ్ యాంగిల్ ఉందన్న ఆరోపణలతో ఈడీ సీన్లోకి వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా మొదలు అరెస్టులు, విచారణల వరకు ఏం జరిగిందో దేశం మొత్తానికి తెలుసు. ఇక కవిత విషయానికొస్తే ఈడీ అధికారులు చేపట్టిన దర్యాప్తులో పలువురు సౌత్ లీడర్లు లిక్కర్ లాబీగా ఏర్పడి ఆప్కు 100 కోట్లు మామూళ్లు చెల్లించారనేది ఈడీ ఆరోపణ. ఈ కేసులో కవిత, ఏపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిల పేర్లు తెరమీదకొచ్చాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ఆప్ నేత అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తదితరులతో కలిసి కుట్ర పన్నేరు అనేది కవితపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఇండో స్పిరిట్ లో కవిత బినామీ పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణంలో 100 కోట్ల ముడుపులు ఇచ్చిపుచ్చుకున్నారని, డబ్బును హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించారని ఈడీ ఆరోపించింది. మొత్తంగా కవిత, శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసుల అధీనంలో ఉన్నట్లుగా చెప్పబడే సౌత్ లాబీ కంపెనీలు బిడ్లు గెలుచుకునేందుకు కార్టెల్ను ఏర్పాటు చేయడానికి, ఢిల్లీలో రీటైల్ అవుట్లెట్లను కంట్రోల్ చేయడానికి వీలుగా ఎక్సైజ్ పాలసీని రూపొందించడానికి ఆ ప్రభుత్వానికి లంచం ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. ఇక లోక్సభ ఎన్నికల వేళ కవిత అరెస్ట్ రాజకీయంగా రచ్చరేపకుండా ఎలా ఉంటుంది? అది కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒక రోజు ముందు జరగడంతో ఇది పక్కా రాజకీయ ఎత్తుగడే అనే ఆరోపణలు మొదలయ్యాయి. కవిత అరెస్టుతో గులాబీ దండు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. రాజకీయ కుట్రలో భాగంగానే కవితను అరెస్ట్ చేశారని మండిపడింది. దీనికి కమలం పార్టీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ ఎప్పుడూ చెప్పే మాటే చెబుతూ ఎదురుదాడి చేస్తోంది. కవిత గారి అరెస్టు అప్రజాస్వామికం, అక్రమం, అనైతికం. ఈ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా కావాలనే శని ఆదివారాల్లో కోర్టుకు సెలవు ఉంటుంది కనుక రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని, రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా కుట్రతో ఈరోజు బీజేపీ మా శాసనమండలి సభ్యురాల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కవిత పైన కక్ష సాధింపు చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఈడీకి రమ్మంటే చాలా రోజులుగా రాకుండా ఆమె అనేక కారణాలు చూపిస్తే తప్పించుకుంటూ తిరుగుతూ ఉంది. నిర్దోషి అయితే ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో ఏమాత్రం మరి వారి ప్రమేయం లేకపోతే ఈడీ ముందు గాని, సిబిఐ ముందు గాని కవిత గారు అటెండ్ అయ్యాల్సిన అవసరం ఉండింది. కానీ ఈరోజు కోర్టుల చుట్టూ కొన్ని రోజులు, బయట చుట్టూ నేను మహిళనని చెప్పి మరి ఈరోజు ఏ రకమైనటువంటి వివక్షత ఉండకూడదు నేరస్తులపైన. కాబట్టి ఖచ్చితంగా ఆమె నేరం చేయకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ముందు చాలా స్పష్టంగా ముందుకు రావాలి.
వచ్చి తమ యొక్క నిర్దోషత్వాన్ని ప్రకటించుకోవాలి. కాస్త ఆలస్యంగా సీన్లోకి వచ్చిన కాంగ్రెస్ మరో వాదన తెరపైకి తెచ్చింది. కవిత అరెస్టు ఎన్నికల స్టంట్ అని. కూతురి అరెస్టుపై కేసీఆర్ మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటూ ప్రశ్నల వర్షమే కురిపించారు సీఎం రేవంత్. ఈ అరెస్టుపై కేసీఆర్ తో పాటు ప్రధాని మోడీ కూడా మౌనంగానే ఉన్నారని వ్యాఖ్యానించారు. వారి మౌనం వెనుక వ్యూహం ఉందన్నారు. కవిత అరెస్టు సీఎం రేవంత్ పాయింట్. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ బీఆర్ఎస్ కలిసి డ్రామా ఆడుతున్నాయని చెప్పడమే. కాంగ్రెస్ ను దొంగ దెబ్బ తీయడానికి వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకము. ఒకవేళ ఇది నాటకం కాకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు ఎందుకు ఇంతవరకు స్పందించలేదు? కూతురును అరెస్టు చేస్తే తండ్రిగానైనా స్పందించాలి. ఒకవేళ అలా స్పందించినప్పుడు శాసనమండలి సభ్యురాలను పార్టీ అధ్యక్షుడిగా స్పందించాలి. రెండు విషయాలలో వారు స్పందించలేదు, పత్రికా ప్రకటన విడుదల కూడా చెయ్యలేదు అని అంటే నిన్న మోడీ గారు వచ్చిన వారు కూడా ఈ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. సరే, రాజకీయ విమర్శలు కాస్త పక్కన పెడితే కవిత అరెస్టు లోక్సభ ఎన్నికలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నదే అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆన్సర్ కావాలంటే అసెంబ్లీ ఎన్నికలకు టైం ట్రావెల్ చేయాలి. సరిగ్గా 3 నెలల క్రితం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ రేపిన ప్రకంపనలు అన్ని ఇన్ని కావు. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని డిసైడ్ అయిన బీజేపీ లిక్కర్ స్కామ్ ను బేస్ చేసుకునే బీఆర్ఎస్ ను టార్గెట్ చేసింది. ఓ దశలో కవిత అరెస్టు ఖాయమనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ సాహసం చేయలేదు. ఫలితంగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయని కాంగ్రెస్ విజయవంతంగా ప్రచారం చేసింది. దీని కారణంగా బీఆర్ఎస్ మీద ప్రజా వ్యతిరేకత ప్రభావం బీజేపీ పైన పడి గెలవాల్సిన మరికొన్ని చోట్ల ఓటమి పాలైందనే విశ్లేషణలు వినిపించాయి. కాబట్టి లోక్సభ ఎన్నికల వేళ కవిత అరెస్టుతో తమకు గులాబీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం బీజేపీ చేసిందనేది ఓ వాదన. మరోవైపు కవిత అరెస్టు వల్ల బీఆర్ఎస్ కు ఎంతో కొంత సానుభూతి వచ్చి హస్తం పార్టీకి పడాల్సిన ఓట్లు బీఆర్ఎస్ వైపు మళ్లీ కాంగ్రెస్ సీట్లు తగ్గుతాయనే లోతైన ఎత్తుగడ కూడా ఉండొచ్చనేవారు ఉన్నారు. కాంగ్రెస్ ఆరోపణలు కూడా అవే. కాకపోతే లోక్సభ ఎన్నికలు కాబట్టి మోడీ పట్ల జనంలో ఉన్న పాజిటివిటీ బీజేపీకి ఉపయోగపడుతుందనేది నమ్మొచ్చు. అది మరింత ప్రభావం చూపాలంటే బీఆర్ఎస్ తో తమకు ఏ ఒప్పందాలు లేవని జనాన్ని నమ్మించాలి. బీఆర్ఎస్ మీద వ్యతిరేకత తమ మీద పడకుండా జాగ్రత్త పడాలి. అందుకే కవితను అరెస్ట్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా లోక్సభ ఎన్నికల వేళ కవిత అరెస్టు వ్యవహారం రాష్ట్ర రాజకీయాన్ని మరో మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది.